చిన్న పిల్లల్లో పాల పళ్ళు పుచ్చితే ట్రీట్మెంట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఎలాగో ఊడిపోతాయి కదా అని నెగ్లెక్ట్ చేయకూడదు. పాల పళ్ళు పర్మనెంట్ పళ్ళంతే ఇంపార్టెంట్. పిల్లలు ఆహారాన్ని బాగా నమలడానికి, మాటలు స్పష్టంగా పలకడానికి, వాళ్ళ జా అండ్ ఫేషియల్ డెవలప్మెంట్కి పాల పళ్ళు ఉపయోగపడతాయి. హెల్దీ మిల్క్ టీత్ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచి వాళ్ళ స్మైల్ని మరింత అందంగా చేస్తుంది. పర్మనెంట్ టీత్ కరెక్ట్ ఏజ్కి రైట్ ప్లేస్లో రావడానికి మిల్క్ టీత్ గైడ్ చేస్తుంది. మిల్క్ టీత్ 20 ఉంటాయి. వీటిలో ఫ్రంట్ మిల్క్ టీత్ 6 years ఆఫ్ ఏజ్కి ఊడిపోవడం స్టార్ట్ అయితే వెనకాల ఉన్న పళ్ళు పడిపోయేసరికి 10 to 12 years అవుతుంది. కానీ 6 years ఆఫ్ ఏజ్ కల్లా పర్మనెంట్ ఫస్ట్ మోలార్స్ ఈ పాల పళ్ళు వెనకాల వస్తాయి. ఒకవేళ పాల పళ్ళులో క్యావిటీస్ ఉంటే అది పర్మనెంట్ పళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా రైట్ ఏజ్ కంటే ముందే పుచ్చు వల్ల కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ పళ్ళుని తీసేస్తే ఆ ఖాళీ ప్లేస్లోకి పక్కన ఉన్న పళ్ళు జరిగిపోతాయి. అప్పుడు అక్కడ రావాల్సిన పర్మనెంట్ పళ్ళకి ప్లేస్ సరిపోక వంకరగా వస్తుంది లేదా కిందే ఇరుక్కుపోతుంది. ఇలా జరిగితే పిల్లలకి మాలక్లూషన్ ప్రాబ్లం వచ్చి ఫ్యూచర్లో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలంటే పేరెంట్సే పిల్లల ఓరల్ హెల్త్ని ప్రాపర్గా కేర్ చేయాలి. పిల్లలకి చిన్న ఏజ్ నుంచే ప్రాపర్ బ్రషింగ్ అండ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి. రెగ్యులర్ డెంటల్ విజిట్స్ చేసి పిల్లలకి క్యావిటీస్ రాకుండా ఫ్లోరైడ్ వార్నిష్, పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ లాంటి ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ చేయించాలి.